క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధా ఇవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీముధరైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రక్తకటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. నిన్నటి రోజున గంగావతరణం గురించి 4 మాటలు విజ్ఞాపన చేశాను. ఇవాళ ఆ పరమశివునికి సంబంధించినటువంటి స్వరూపం చాలా చిత్రంగా ఉంటుంది. మిగిలినటువంటి స్వరూపములను మనం చూసినట్లయితే ఏదో కరచరణాదులతో కూడినటువంటి మూర్తులు చూడగానే ఇదిగో ఈ మూర్తి ఇది అని మనం గుర్తుపట్టడానికి వీలు కలిగినటువంటి స్వరూపంతో ఉంటుంది. కానీ పరమశివుడి దగ్గరికి వచ్చేసరికి ఆ మూర్తి చాలా ఆశ్చర్యకరం. ఆయనది అసలు ఒక స్వరూపం కాదు, చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం. ఒక చోట కరచరణాదులతో కనపడతాడు, ఒక చోట అర్ధనారీశ్వర స్వరూపంగా కనపడతాడు, ఒక చోట నటరాజుగా కనపడతాడు, ఒక చోట దక్షిణామూర్తిగా కనపడతాడు. అసలు పరమశివుడు పట్టినన్ని ఆయుధములు బహుశः ఏ మూర్తి ఎప్పుడు ఎక్కడా పట్టుండడు. ఎన్ని ముద్రలున్నాయో అన్ని ముద్రలు పరమశివుడు పడతాడు. ఎన్ని ఆభరణాలు, ఎన్ని రకాలైనటువంటి ఆయుధాలు, ఒక్కొక్క స్వరూపంలో రకరకాలైన ఆయుధాలు పట్టుకుంటాడు. అన్నింటికన్నా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ఆయన రూపం ఉన్నవాడా రూపము లేనివాడా చెప్పడం కూడా కష్టం. అరూప రూపి అన్నారు చంద్రశేఖర పరమాచార్యుల వారు. రూపం లేదు అందామంటే లింగస్వరూపం కనపడుతోంది, కంటికి ఒక రూపం కనపడుతోంది కదా, అందుచేత అది లింగస్వరూపం. ఆ లింగస్వరూపం అందామా అంటే అది మూర్తి అనడానికి దానికి కరచరణాదులు లేవు, కాళ్లున్నాయా చేతులున్నాయా లేవు. మరి ఏమిటా లింగస్వరూపం ఏమిటి? పునః లింగస్వరూపం ఉన్నవాడే సాకారంగా కనపడితే పార్వతీ పరమేశ్వరులుగా తల్లిదండ్రులుగా కరచరణాదులతో కనపడతాడు. నాకు బ్రహ్మశ్రీ రామలింగం గారు ఒకసారి క్యాసెట్ ఇచ్చారు. ఆ క్యాసెట్ ఇంటికి వెళ్లి వేసుకుంటే అందులో ఒక చిత్రమైన మాట ఉంది. శివ ఎక్కడైనా చూడరాని దాన్ని చూస్తే అబ్బో ఏమిటి ఇలాంటిది కళ్ళపడిందని శివ శివ అంటాం. అసలు నీ రూపం చూస్తే ఎన్ని మాటలు శివ శివ అనాలి, ఎవరిని పిలవాలి అని ఉంది ఆ పాటలో. ఎందుచేతంటే బాహ్య స్వరూపం చూస్తే నిజమే. పునుకల పేరు కంఠమున భూరిభుజంగము భూషణంబుగా నమయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా ననుగుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడి దాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు. ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో, వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి పుర్రెల మాల, పోని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాల, తాగేది చూస్తే హాలాహలం, ఒంటి మీద చూస్తే పావులు, కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోలు, పైన కప్పుకున్నది చూస్తే పులితోలు. ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ పోని ఇటువంటి మూర్తి ఏమిటో ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామి. ఆ శంకరుడి దగ్గరికి ఎవరెళ్ళైన పాదాలు పట్టుకోగలరు? బుస్సను ఓ పక్క పాములా, ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా, ఓ పక్కనేమో 3 కన్నులా, ఓ పక్క చంద్రవంక,
పెద్ద జటాజూటమా? ఏమందం ఉందండి శంకరుడికి. అదే మా స్వామి శ్రీ మహావిష్ణువు. మేఘశ్యామం పీతకౌసేయ వాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. అంత అందగాడు కదా. ఏమిటండి శివుడు ఎందుకు ఇలా ఉంటాడు అనుకుందామంటే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసిన వాడు మొట్టమొదట అసలు శ్రీ మహావిష్ణువు. ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి దెప్పి పొడిచాడు. వన్నీ ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియుం తెలిసియుం నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. ఏమిటో స్వామి నువ్వు చూస్తే ఈ ఏనుగుతోలు కప్పుకుని బ్రహ్మకపాలం పట్టుకుని హాలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు. అంత అందగాడిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగభాగాన్ని పొందాడు. పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగభాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అందుకనే హరిహరమూర్తి అని ఒక మూర్తి స్కాంద పురాణాంతర్గతంగా శివాష్టోత్తర శతనామావళిని పార్వతీదేవికి ఉపదేశించి అమ్మవారు అయ్యవారిలో అర్ధభాగాన్ని పొందడానికి కావలసినటువంటి నామములను ఉపదేశము చేసినటువంటి ఖ్యాతి శ్రీమన్నారాయణుడికి దక్కింది. మరి ఏమిటి, ఎందుకు శ్రీమన్నారాయణుడు అంత ఉపాసన చేసినట్లు? అది మంగళకరమైన స్వరూపమా అమంగళకరమైన స్వరూపమా? ఎందుకు అలా ఉంటాడు? అసలు నిజంగా ఒక స్వరూపం అలా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయమా? ఎవడైనా శ్మశానంలో ఉంటాడా? శంకర భగవత్పాదులైతే శివానంద లహరిలో చాలా ఆశ్చర్యకరమైన శ్లోకం ఒకటి చెప్పారు. స్వామి మీ దగ్గరికి వస్తాం, ఒక నమస్కారం చేస్తాం, కానీ మాకు మాత్రం ఎప్పుడూ పొరపాటున కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక కప్పు కాఫీ తాగమని అడక్కండి అన్నారు. ఎందుకని? పరమశివుడి ఇంటికి మనం వెళ్ళామనుకోండి, మన ఇంటికి వస్తే ఏం చేస్తాం? అయ్యో పెద్దలు వచ్చారని, ఏ దొరగారో వచ్చారనుకోండి మా ఇంటికి, దొరగారు ఒక కప్పు కాఫీ తాగండి అంటాం. వారు కాఫీ తాగరనుకోండి, అసలు ఒక కప్పు కాఫీ తాగండి అంటాం. అలా పరమశివుడి ఇంటికి వెడితే స్వామి కూడా ఏమో శంకరా వచ్చావా రా అని తను తాగుతున్నటువంటి హాలాహలం కొంచెం ఇస్తావేమో. అశనం గరళం, నువ్వు తాగేది చూస్తే గరళం, నాకెందుకు స్వామి వద్దు. అశనం గరళం, పోన్లేవయ్యా నా మెళ్ళో హారం ఒకటి తీసి నీ మెళ్ళో వేస్తానంటావేమో, అసలొద్దు. ఫణీకలాపో, మెళ్ళో చూస్తే పాములు వేసుకుని ఉంటావు. అశనంగరలం ఫణీకలాపో వసనం చర్మచ, పోన్లేవయ్యా నీకు బట్టలు జత పెడతానంటావేమో, ఓ ఏనుగు చర్మం ఓ పులి చర్మం ఇస్తావు నాకు, అసలొద్దు. వాహనం మహోక్ష, పోన్లేవయ్యా నీకో వాహనం ఇస్తానంటావేమో, ఎప్పటి నుంచి ఎక్కి తిరుగుతున్నావా ఎద్దు, అది అసలొద్దు నాకు. దానికి ఇప్పుడు స్పేర్స్ దొరుకుతాయో దొరకవో కూడా అనుమానం, అందుకని అసలొద్దు. వాహనం మహోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాజాంబుజ భక్తిమేవ దేహి. నాకేమీ వద్దు కానీ శంకరా నీ పాదములయందు చెక్కు చెదరని భక్తిని ప్రసాదించు అని అడిగారు. ఏం నిజంగా శంకరుడంత కానివాడైతే ఆయన దగ్గర పుచ్చుకోవలసింది లేకపోతే, ఆయన అంత అమంగళ స్వరూపి అయితే శంకర భగవత్పాదులు పరమశివుని యొక్క పాదములయందు భక్తి ఎందుకు అడిగారు? అది పరమశివుని యొక్క స్వరూపం అంటే. అది పైకి దొరికేది కాదు. పైకి చూస్తే ఒకలా ఉంటుంది, లోపల చూస్తే ఒకలా ఉంటుంది. అంత చిత్రమైనటువంటి శివస్వరూపం. ఆ శివస్వరూపంలో అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం, ఎవ్వరికీ లేనటువంటి పేరు ఒక్క శంకరుడికి మాత్రమే ఉన్నది, మహాదేవుడు. ఆయనకి మాత్రమే మహాదేవుడని పేరు. ఒక్క శ్రీ మహావిష్ణువుకు మాత్రమే పురుషోత్తముడని పేరు. మహాదేవుడన్న పేరు పరమశివుడికి రావడానికి కారణాన్ని వేదం శృతిమాత చెప్పింది. ఇందుచేత తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం అంది. స్వామి నువ్వు ఈశ్వరులకు ఈశ్వరుడు, నియామకులకు నియామకుడవు. ఇందుచేత ఈ సమస్త బ్రహ్మాండములనన్నింటినీ కూడా తుట్టతుదర తనలోనికి లయం చేసుకుంటాడు శంకరుడు. చేసుకున్నటువంటిది కేవలం సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధానము అనుగ్రహము అనే ఇది చేస్తాడు. అందుకే అమ్మవారికి పంచకృత్య పరాయణ అని పేరు. తిరోధానం అంటే ఈ సమస్త బ్రహ్మాండములను తమలోకి లయం చేసుకున్న తరువాత వాటిని అలా కాపాడడాన్ని తిరోధానం అంటారు. తిరిగి వాటిని తనలోంచి బయటికి వెలువరిస్తాడు. ఆ ప్రక్రియకి అనుగ్రహం అని పేరు. ఇవన్నీ చేసేటటువంటిది పరమశివుడు మాత్రమే చేస్తాడు. అందుకే ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త. పైకి కనపడడానికి ఆయన లయకారకుడిగా చెప్పబడతాడు, కానీ సమస్తము ఆయనలోంచి వస్తుంది, ఆయనలోకి వెళ్ళిపోతుంది, ఆయన చేత నిలబెట్టబడుతుంది. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే సదాశివుడు. అందుకే పోతన గారు అంటారు, మూడు మూర్తులకు మూడు కాలములకు మూడు లోకములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. స్వామి నీకు మూడోకం ఉంది, ఎవ్వరి
ఎవ్వరికీ లేదు. ఈ మాట పోతన గారు ఎంత జాగ్రత్తగా వాడారో చూడండి. ఇతరమైనటువంటి ఏ దేవతలు కూడా మూడవ కన్ను ఉండదు. ఒక్క శంకరుడికి మాత్రమే మూడో కన్ను ఉంటుంది. ఏమో మూడో కన్ను ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆయన సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రం అనేటటువంటి మూడింటిని నేత్రములుగా కలిగి ఉంటాడు. ఈ మూడింటి చేతనే సమస్త లోకములు పోషింపబడతాయి. పేరాల భరత శర్మ గారు మహానుభావుడు శారదానంద లహరి రాస్తూ ఎంత అందమైన మాట వాడారంటే, అమ్మా నువ్వు నీ 2 స్తన్యముల చేత ఈ జగత్తునంతటిని పోషించాలి. కానీ నీకున్న 2 పిల్లలున్నారే వాళ్ళిద్దరూ పాలన్నీ తాగేస్తున్నారమ్మా. ఒక్కడు ఇంగుముఖంబునను మరొక్కడు 6 ముగాలతోడ నీ యొక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఏ దిక్కున పోషించదవో అని. అమ్మా ఏనుగు ముఖంతో ఒకడు విఘ్నేశ్వరుడు, 6 ముఖాలతో ఒకడు సుబ్రహ్మణ్యుడు, ఇద్దరు చిరోస్తన్యం మటుకు తాగేస్తున్నారు. ఇంకా మమ్మల్ని అందరినీ నువ్వేం సామాన్యమైన తల్లివా నువ్వు? అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ. ఆ అమ్మ నువ్వు ఎప్పుడు పోషిస్తావమ్మా ఈ లోకాలన్నింటినీ అంటే అమ్మవారందిట ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు 6 ముగాలతోడ తన జక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీ యురంబునను తల్పకయున్న అహర్నిశల్సతి అంటారు. సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని 2 స్తన్యములుగా చేసుకుంది అమ్మవారు. ఆ సూర్య చంద్రుల చేత ఈ సమస్త లోకములను పోషిస్తోంది తల్లి. పరమశివుడు కూడా శివ శివ వాళ్ళిద్దరికీ భేదం ఉండదు. రుద్ర రుద్రాణి, శంభు శాంభవి వాళ్ళిద్దరి పేర్లు కూడా అంతగా కలిసిపోయి ఉంటాయి. వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాసు. వాళ్ళిద్దరూ వాక్కు అర్థము, సూర్యుడు కాంతి, రత్నము ప్రభ, పువ్వు తావి ఇవన్నీ విడదీయరాని విధంగా ఒకదానితో ఒకటి కలిసి ఎలా ఉంటాయో పార్వతీ పరమేశ్వర స్వరూపం కూడా అంతగా కలిసి ఉంటుంది. అందుచేత ఆయన ఆ 3 నేత్రములు ఉండడం అంటే ఆ 3 నేత్రముల చేత సమస్త జగత్తుని పోషిస్తాడు. లలాటమునందుండేటటువంటి పరమశివుని యొక్క నేత్రాన్ని విచ్చి చూస్తే ఈ జగత్తు కనపడదు. అది జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం చేత చూసినప్పుడు బాహ్య నేత్రం చేత కనపడేటటువంటి జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోయేటటువంటిది ఏదుందో దాన్ని జగత్ అంటారు. అందుకే పరమశివుడికి మాత్రమే 3 కన్నులుంటాయి కాబట్టి ఆయన్ని ఒక మాటతో పిలుస్తారు. షడ్రిపు షడూర్మి షడ్వికారహర సన్ముఖ షణ్ముఖ జనక సాంబ సదా శివ సాంబ సదా శివ అని ఆ స్వామిని భజన చేస్తారు. ఎందుకని షడ్రిపు షడూర్మి షడ్వికారహర ఈ 3 ఆయన తీసేస్తాట. ఏమిటా 3? షడ్రిపులు 6 శత్రువులను తీయగలిగిన వాడు శంకరుడు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు వీటిని మనం తీసేద్దామంటే తీసేయడం కుదరదు. ఇవి నోటితో చెప్పినంత తేలిక కాదు. వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నని యుక్తాని మానద వికారాం స్థానని అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. హోయ్ పిచ్చాడా, ఏమిటో నన్ను నేను నిగ్రహించుకుంటాను అనుకుంటున్నావు? నీ ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం అంత తేలిక అనుకుంటున్నావేమో. ప్రపంచమంతా బయట తిరుగుతావు కానీ ఇక్కడే ఉన్నటువంటి ఇంద్రియములను నువ్వు నిగ్రహించుకోలేవు. కన్ను చూడకూడని దానిని చూడకుండా కంటిని నిగ్రహించలేవు. వినకూడని దానిని వినకుండా చెవిని నిగ్రహించలేవు. స్పర్శించకూడని దాన్ని ముట్టుకోకుండా చర్మాన్ని నిగ్రహించలేవు. రుచి చూడకూడని దానిని రుచి చూడకుండా నాలుకని నిగ్రహించలేవు. ఇంద్రియాలకన్నింటికి బానిసవై నువ్వు బ్రతుకుతున్నావు. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు గుర్రముల మాదిరి నిన్ను ఈడ్చుకుపోతోంది. ఆ ఇంద్రియముల చేత వశుడవై నువ్వు తిరుగుతున్నావు. అటువంటి ఇంద్రియముల యొక్క ప్రకోపమైన షడ్రిపులను పరిమార్చగలిగినటువంటి వాడు శంకరుడు. షడ్రిపు షడూర్మి మనకి 6 ఊర్ములను ఉంటాయి. ఇవి ఎప్పుడు మారి వస్తూనే ఉంటాయి. అవే ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము. అంతే మనుష్య జీవితం. మనుష్య జీవితం ఏమిటి? సమస్త పిపీలికాది పర్యంతంలో మీరు దేన్ని చూడండి ఇంతే ఇవే జరుగుతుంటాయి. ఆకలేస్తుంది, తింటాడు. తినడం కూడా మళ్ళీ విచిత్రం. కడుపు ఆహారము చేత కడుపును నింపమని మాత్రమే అడుగుతుంది. అడగడం కూడా లోపల నుంచి శంకరుడు అడుగుతాడు. ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువుల రూపంలో స్వామి లోపల పనిచేస్తూ ఉంటాడు. అందులో ఆ ఆకలి వేసినప్పుడు కృకరం అనేటటువంటి వాయువు పనిచేస్తుంది. ఇక్కడ మంట వచ్చినట్టయి ఏదో లోపల పడైపోయి అంటుంది. లోపల పడైపోయి అని అడిగినటువంటి కడుపు ఎన్నడూ రుచిని కోరదు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉప్పు లేని పప్పుతో తిన్నా కడుపు ఒల్లనని అనదు. ఇలా ఉండు అని అడిగేదేది? వంకాయలు తెచ్చాను ఉల్లికారమే పెట్టు అని అడిగేదేది? కొత్తిమీరితో ఉండకని. నాలుగు అడుగుతుంది. రసేంద్రియానికి కడుపుకి బద్ధ
విరోధం. ఇది ఇంకాతే అంటుంది. ఇది దాటిపోయిన తరువాత ఇక్కడికి వెళ్ళినదంతా ఇక అమాశయ పాకమే. పప్పు, కూర, పచ్చడి, పులుసు, స్వీటు, హాటు, లాలాజనం అన్ని కలిసిపోయి ఇక్కడికి ఎడితే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. మహానుభావుడు అగ్నిహోత్రమై ఆయన పచనం చేస్తున్నాడు. ఎవరు పుచ్చుకుంటారండి? మనం తిన్నది ఒక్కసారి బయటికి వస్తే మళ్ళీ మనం తినం, కానీ లోపల ఉండి పరమాత్మ దాన్ని పచనం చేసి తెల్లవారేటప్పటికి శక్తిగా మార్చి రక్తంగా మారుస్తున్నారు. ఇన్నింటిని తయారు చేయగలరు, కానీ రక్తాన్ని తయారు చేయగలిగిన ఫ్యాక్టరీని చూపించండి. అది ఒక్క పరమేశ్వర సృష్టి. రక్తం వేరొక చోట తయారు కాదు, శరీరంలో పరమేశ్వరుడే తయారు చేయాలంతే. ఆయన శాసనం అయ్యేంత వరకు మాత్రమే ఊపిరి ఉంటుంది. ఆయన శాసనం అయిపోయిందా వేరొక్క ఊపిరి తీయడం కుదరదు. అదిగో అటువంటి వాడై లోపల ఉండి నియంత్రిస్తుంటాడు మహానుభావుడు. అందుచేత సమస్త లోకములను పోషించేటటువంటి స్వభావం ఉన్నవాడు. చేత ఆకలి, దాహము, శోకము మనకేమిటి? ఆకలి వేస్తుంది, తింటాం, అరిగిపోతుంది, మళ్ళీ ఆకలి, మళ్ళీ తింటాం, అరిగిపోతుంది, మళ్ళీ తింటాం. అందుకే శరీరాన్ని అన్నవికారము అన్నారు. తిన్నాడు తిన్నదంతా మారింది శరీరంగా. అన్నం అంటే తన చేత తినబడునది, తనని తినునది. ఆఖరణ అది మన తినేస్తుంది. ఇది తినకని డాక్టర్ అంటాడు, సింహచాపల్యానికి అదే తింటాడు, అది విని తినేస్తుంది ఆఖరికి. అందుచేత రెండర్థాలు అన్నానికి. అందుచేత ఆకలి, దాహము, శోకము, మోహము ఎప్పుడూ ఏడుపి. ఎందుకు ఏడుపు అంటే కోరిక. ఆ కోరికలు ఎవ్వడూ తీర్చుకోలేడు. పులినోట చేయి పెట్టి పొడు వంగవచ్చు, పలుమార్లు వచ్చెడి కోర్కెలీడేర్చరాదు, కొంకి ముళ్లను పరుచుకుని పొండవచ్చు, రంకు బుద్ధులు మాన రాదెట్లనైనా, ఇనుప స్తంభము కాల్చి ఎదమోపవచ్చు, తన వారిపై ప్రీతి తగ్గింపరాదు. ఎన్ని పనులైనా చెయ్యొచ్చు, ఎత్తి మొయ్యగవచ్చు ఏనుంగునైనా, బంగారుపై ఆశ బాయంగరాదు. ఇవన్నీ ఎవడు తీర్చుకో ఎవ్వడికి తీరే కోరికలు కావు. ఈ కోరికల చేత ఎప్పుడు కోరిక తీరకపోతే శోకం, మోహం, అక్కర్లేని విషయాలన్నింటి వెనకాతలా తిరగడం. ఈ లోపల ప్రత్యాయాంతికతాహ పునర్న దివసాహ కాలో జగద్దక్షక లక్ష్మీస్తోజ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా తం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. కాలం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నడిచేస్తుంది. ఈ శరీరానికి జర్జరీభూతం అయిపోతుంది. ఇది వృద్ధాప్యం వచ్చేస్తుంది. కదలమంటే కాలు కదలదు, చెయ్యి కదుపుదామంటే చెయ్యి కదపదు, చూద్దామంటే కన్ను చూడదు, వాసన చూద్దామంటే ముక్కు చూడదు, పూజ చేద్దామంటే చేతులు సహకరించవు. ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజలు, పునస్కారాలు, పురాణాలు. కానీ ఎందుకండి ఇప్పటి నుంచి దూర్జటేడిచాడు. దంతంబుల్ పడనప్పుడే, తనువుయం దారూఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపందలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఓపికన్నప్పుడు అర్చన చేయాలి, కానీ ఓపిక అయిపోయిన తర్వాత నువ్వు చేసే అర్చనే ఉంటుంది ఇంకా. అందుకని అదిగో ఆ షడ్రిపు, షడూర్మి, షడ్వికారహర 6 వికారములుంటాయి. ఈ సమస్త జగత్ అంతేనండి. మీరు జ్ఞాన దృష్టితో చూస్తే సమస్త జగత్తుకుండేదంతే. ఇంతకు ముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడు వచ్చింది కొత్తగా. ఇప్పుడు 1959 ముందు కోటేశ్వరరావు అనబడేటటువంటి ఒక ఉపాధి లేదు, వచ్చింది ఇది కొత్తగాను. పుట్టుకొచ్చిన ఉపాధి ఉండిపోతుందా? ఆ పుట్టినది ఉన్నది అసలు ఉండాలి కదా. ఏడవాలి శిశువు, ఎడిస్తే ఉన్నాడు వీడు. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించిపోయినది. సమస్త జగత్ అంటే ఈ 6 వికారాలతోనే వెళ్ళిపోతుంటుంది. ఇంతకు ముందు లేదు. కొబ్బరి చెట్టు పుట్టింది, పెరిగింది, వికారం చెందింది, పడిపోయింది, నశించిపోయింది. జగత్తంతా వస్తుంటుంది, వెళ్ళిపోతుంటుంది, వస్తుంటుంది, వెళ్ళిపోతుంటుంది. వెనక ఉండేటటువంటి తెర శాశ్వతం, సినిమా అశాశ్వతం. అది వస్తుంది, వెళ్ళిపోతుంది బొమ్మ. అలా జగత్తు కూడా వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎవడి మానాన వాడు మాత్రం పెద్ద ధైర్యం. ఏమిటో వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నాయకులు, నేను వెళ్ళిపోతానా, నేను ఉండిపోతాననుకుంటూ ఉంటాడు. ఎంత చిత్రంగా చెప్తారంటే, పక్కింట్లో దొంగలు పడ్డారండి అంటే 6 నెలలు ఇంటి తాళాలు వేసుకోకుండా పడుకోడు. పక్కింట్లో ఎవరో చచ్చిపోయారండి అంటే మాత్రం అయ్యో మన ఇంట్లో కూడా నేను వెళ్ళిపోతాను కదా, ఏదో ఒక నాడు ఉండిపోతానా, అందుకని జాగ్రత్తగా పెట్టే సర్దుకుందాం ఇప్పటి నుంచి అని చెప్పి సర్దుకునేవాడు కనపట్టలేదురా అని శంకర భగవత్పాదులు భజగోవిందంలో వాత పెట్టి మాట్లాడారు. నలినీదలగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్యాద్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. తామరాకు మీద నీటి బొట్టు లాంటి జీవితంలో ఎన్ని సంబంధాలు రా వీడికి, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు. ఒక్కసారి ఊపిరి వెళ్ళిపోయిందో ఆ
కట్టెనక్కడ పడుకోపెడితే ఇన్ని శరీరాలు వస్తాయి అక్కడికి. కొడుకులు వస్తారు, కోడళ్ళు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, ఇంతమంది వస్తారు. ఒక్కసారిలా కన్ను తెరవదు, చూడదు, మాట్లాడదు. తీసుకెళ్లి నారేసి కట్టి శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి దహించేస్తున్నారు. ఏమైపోయింది? కల్లరి బొమ్మయవు కాయమ్ములొల్లా, అద్దె కొంపల పోలు ఆ భోగముల్లా. ఆ లోకాలు శాశ్వత, అవి కాదు. పాయని పాపమౌ భాగ్యమే నొల్లా, తను పెంచు దొంగలవు తనయుల నొల్లా. వీడు వెంటనే మాటలు వేసేసుకుంటాడు. నీవేనా భాగ్యంబు, నీవేనా గతివి, నీవేనా బంధుండ, నీవేనా సుఖము అని శంకరుండి ప్రార్థన చేస్తారు. స్వామి ఇవన్నీ ఉండిపోయేవా? ఇవన్నీ ఏం ఉండేవు కావు స్వామి, ముందు చావుండంగ మురి ఎంగనగుని. అందుకని షడ్రిపు, షడూర్మి, షడ్వికారహర, సన్ముఖ షణ్ముఖ జనక, సంబసదాశివ సంబసదాశివ, శరణం మే తవ చరణయుగం. స్వామి నీ పాదములు పట్టుకుంటున్నామయ్యా అంటారు. వీటిని తీయగలిగినటువంటి వాడు శివుడు. అందుకే పరమశివుడు ఇతరమైనటువంటి రాక్షస సంహారం చేయడు. శివుడు చేసేటటువంటి ప్రధానమైనటువంటి విజయాలు రెండు. ఒకటి, కాముణ్ణి దహిస్తాడు. యమధర్మరాజు యొక్క వక్షస్థలమున తంతాడైన. సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం అని మార్కండేయుడు స్తోత్రం చేస్తాడు. ఎక్కడెక్కడ ఆ సాంబ సదాశివుని యొక్క అనుగ్రహం కలుగుతుందో అక్కడక్కడ కాముడు పని చెయ్యడు. ఎక్కడెక్కడ కాముడు పని చెయ్యడో మన్మధుని యొక్క బాణములు పడలేదంటే గుర్తు పుట్టుక లేదు. యమధర్మరాజు యొక్క పాశము పడలేదంటే గుర్తు మరణము లేదు. పరమశివుని యొక్క పాదములు పట్టుకుంటే మళ్లీ తల్లిదండ్రుల మీద మన్మథ బాణములు పడి తాను పుట్టవలసిన అవసరం ఉండదు. మళ్లీ వేరొక్కసారి ఆ యమధర్మరాజు యొక్క పాశములు మెడలో వేసి లాగవలసిన అవసరము ఉండదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పహిమురారే అంటారు భజగోవిందంలో. ఇంతమంది ఎందరై రోతండ్రులెందరో తండ్రులెందరో తన వారులెందరో సుతులు మునిపిన్ని జన్మములు పొందినానో కటకటా తెలియజాలనయ్య గర్వినై పొంగి హరమిమ్మునిటులనే పూజించినాడా కరుణతో మెచ్చుము ఘనుడనీవాడా. నీ పూజ చేయగా నెరరు మునులు, నీ పూజ చేయగా నెరరు సురలు. కావున నా బోటి కలుడు నీ పూజ కావించు నీ కోటి కమలాప్త తేజ. జ్ఞాన విద్యాభ్యాసగతి నే నిరుంగా జ్ఞానయోగంబుల జాడల నిరుగా. ఇంపైన మీ భక్తి పెంపుల నిరుగా క్రోధ చిత్తుండను కుటిలాత్మకుండ. సాధుత్వహీనుండ చపలేంద్రియుండా. తిండిపోతునే కాని తెలివేమి లేదు, దండిపాపినే కాని దయ ఏమి లేదు. హరశివ శంభో మహాదేవయనచు, హరసాంబ శంభో మహాదేవయనచు. ఈ రెండు మాటలనెవడు పఠించు పారిపోవును వాని పాపములంచు. పెద్దలు చెప్పగా వినిమది నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొడగంటి సుమ్మి. ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్ము, ఎటుల రక్షించదో ఇంత పాపాత్ము. నాయన్న నా దొర నన్నేలువాడా, నాయన్న నా దొర ననుగన్నవాడా. దినపోషక దేవ సర్వదేవేశ, దానవ కులనాశ దాక్షాయణీశ. కామబాధల నన్ను కలగానియకు, కామారి నన్ను బాసి కదలగాబోకు. దుర్గుణంబుల నన్ను తులగానియకు, దుర్గేశ నన్ను రోసి కదలగాబోకు. వాదకేదంబులు వదలుట రోసి, ఖేదమోదంబులా పొందుట తెలిసి. కాసు వీసాలపై కాంక్షలు లేక, భాసురాంగుల మోహ పాశాల పడకుండా. చేయుమితరంబులౌ సిద్ధుల నొల్లా అని ఆ స్వామి పాదముల యందు భక్తి కావాలని ప్రార్థన చేస్తారు. ఇది ఏమిటి శంకరుడంటే? ఆయన షడ్రుపి షడూర్మి షడ్వికారహర సన్ముఖ షణ్ముఖ జనక. అందుకని త్రినేత్రుడైనటువంటి సాంబ సదాశివుడైనటువంటి శంకరుడు ఆ మూడవ నేత్రం ఆయనకి అసహ్యకరంగా ఉండదు. శంకరుడు ఇలాంటి అందం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇంకా పోత పోసినటువంటి సౌందర్య రాశి శంకరుడంటే. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరసు మోహయదం దక్ష భాగే వహంతం ప్రళయ హుతవహం అంబికావామ భాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి అంటారు. స్వామి అంతటి అందగాడైన శంకర భగవత్పాదులు అంటారు శివానంద లహరిలో. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోధారో చలదురగహారం మృగధరం మహాదేవో దేవో మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే అంటారు. ఆయన త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అన్ని మూడు మీద ఉన్నవాడు. త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అంతటి వాడు కనుక, త్రినేత్రధారి కనుక, మహానుభావుడు తలుచుకున్నంత మాత్రం చేత జ్ఞానం ఇయ్యగలిగిన వాడు, సమస్త సంపదలు ఇయ్యగలిగిన
కలిగినవాడు. శంకరుడి కన్నా ఐశ్వర్యం ప్రపంచంలో ఎక్కడుంటుందండి? తాను దాచుకున్నవాడు ఐశ్వర్యవంతుడు కాడు. త్యాగే నైకే అమృతత్వ మానసు, ఒకరికి పెట్టినవాడు ఐశ్వర్యవంతుడు. అందుకే శంకరుడికి తాను దాచుకున్నది ఉండదు, శంకరుడు ఒకరికి పెట్టినది మాత్రమే ఉంటుంది. అందుకే తానెప్పుడు నిరాడంబరుడై ఉంటాడు. ఆయన ధ్యానమూర్తి అయి ఉంటాడు. ఆయన శ్మశానవాసి, పరమశివుడు శ్మశానంలో ఉంటాడు, శ్మశాన దేవత. అందుకని ఆరాధనీయుడు కాదని అమాయకులైనటువంటి వాళ్ళు అంటూ ఉంటారు. శంకరుడు శ్మశానవాసి అయితే శ్మశానము కాని ప్రదేశాన్ని నాకు ఒకటి చూపించండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ మైక్ లోంచి వచ్చేటటువంటి ధ్వని చేత అనేక సూక్ష్మజీవులు చచ్చిపోతున్నాయి. నేను ఇప్పుడు ఇక్కడ నడిచి వేదిక మీద కూర్చున్నప్పుడు కొన్ని సూక్ష్మజీవులు చచ్చిపోయాయి. మీరు కూర్చుంటే మరణించాయి, గాలి వీస్తే మరణించాయి, మీరు తింటే మరణించాయి, మీ లోపల పచనం అవుతుంటే మరణిస్తున్నాయి. ప్రతి చోట శంకరుడు తాండవిస్తూనే ఉన్నాడు. అందుకే శంకరుడు నటరాజమూర్తి అయి ఉంటాడు. ఆయన లేని చోటు ఉండదు. ఆయన సర్వవ్యాపి, అనంతుడై ఉంటాడు. అందుకే ఆయనకి ఇంకొక పేరు లేదు, శివ అని పిలిచారు ఆయన్ని. శివ అంటే సర్వమంగళ స్వరూపమైనటువంటి వాడు. శివ అంటే శం ప్లస్ ఈ ప్లస్ వా, శివ. శం అంటే నిరతిశయమైనటువంటి సుఖమును ఆనందమును ఇయ్యగలిగినటువంటి వాడు. ఈ సాధకుడైన పురుషుడు. వా అమృత శక్తి. ఎవరు సాధకుడైన పురుషుడున్నాడో వాడికి అమృతత్వము వంటి ఆనందమును ఇయ్యగలిగినటువంటి పరమాత్మ స్వరూపుడు ఎవరున్నాడో వాడు పరమశివుడు. ఆయన ఎటువంటి వాడు? మీరు ఆయనకి ఏమిస్తారు? మీరు ఆయనకి ఏమి ఇవ్వక్కర్లేదు. శివానంద లహరిలో శంకరాచార్యులు వారు అంటారు, పరమశివుడికి నువ్వివ్వడం ఏమిట్రా? ఆయనకి నువ్వివ్వగలిగింది ఏం లేదు శంకరుడి దగ్గర. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజా నరసురభి చింతామణిగణి శిరస్తే ఫాలాంశౌ చరణ యుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శంకరుడికి మనమేమివ్వగలం? ఆయనకి కరస్తే హేమాద్రౌ. శంకరుడికి ఒక చేతిలో బంగారు కొండ ఉంది. స్వామి, నీ చేతిలో బంగారు కొండ ఉంది కానీ ఏ రాత్రో రూపాయి కావలసి వస్తే ఇది పట్టుకెళ్లి మారువాడి దగ్గర అప్పెట్టి తెచ్చుకోలేవుగా, అందుకని నా దగ్గర డబ్బు రెడీగా ఉంది స్వామి, ఇస్తానంటావేమో. గిరిశ వికటస్తే ధనపతౌ. నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు శంకరుడి పాదముల దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆయనకి ఎప్పుడన్నా అవసరం వస్తుందేమో అని. ఆయనకు వస్తుందా? కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజా మరసురభి చింతామణిగణి. కామధేనువు, కల్పవృక్షము, చింతామణులతో నిర్మింపబడిన గృహము పరమశివుడు. చింతించినంత మాత్రం చేత కోరికలు తీరుస్తుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచసిభిః తరూణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేప్యః కిసలయకరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రార్థన చేస్తే అది పువ్వు పూసి పండు పండి కోరిక తీరుస్తుంది. మరి మా అమ్మో, ఆవిడ చింతామణి పాణిగ్రాహి మా స్వామి. ఆవిడ అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు మా సాంబ సదాశివుడు. చింతించినంత మాత్రం చేత కోరికని తీర్చే లక్షణం మా అమ్మకుంది. అటువంటి అమ్మకి పతి మా స్వామి. అటువంటి వాడు చింతామణి గృహంలో ఉన్నటువంటి వాడు. కామధేనువు, కల్పవృక్షము ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయనకు నువ్వేమిస్తావురా? గృహస్థే స్వర్భూజా మరసురభి చింతామణిగణి శిరస్తే ఫలాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. స్వామి, నీకు అన్నీ ఉన్నాయి కానీ మృత్యుంజయుడవు కావుగా, అందుకని నీకు నేను ఔషధం ఇస్తానంటావేమో. ఆయన శిరస్తే ఫలాంశౌ. ఆయన తల మీద చంద్రరేఖ ఉంది. చంద్రరేఖని తల మీద కలిగి ఉన్నాడు అంటే ఆయన కాలాతీతుడు అని గుర్తు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిః అని శంకరులు స్తోత్రం చేస్తారు. అమలం కమలోద్భవగీత గుణం సమదం సమదా సురనాచకరం రమణీయ రుచిం కమనీయతనం నమః సాంబ శివం తత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందు నేత్రం సుగాత్రం మృణానీపతిం శ్రీ గిరీశం హృదాభావయామి భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవ లాదో నాదయితో మహాసితవపు పంచేషు బాణాధృత సత్వక్ష సమనోవనేషు నపున సాక్షాన్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. ఆయన దేవతా సార్వభౌముడైన శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి సీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మీర వక్త శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పిలిచారు ఆయన్ని. అటువంటి మహానుభావుడు ఆయనకి నువ్వేమిస్తావురా? శిరస్తే ఫలాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. ఆయన పేరే శివుడు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పరస్పరాశ్లిష్టముపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. రావలసినటువంటి అశుభం ఏదైనా ఉంటే ఆ రోజున తనకి తెలియకుండా
అనుకోకుండా పరమశివునికి సంబంధించినటువంటి ఒక కార్యం మీద బయలుదేరుతాడు. అరే రే వీడు శివ కార్యం మీద వెడుతున్నాడు రా, వీడికి ఇవాళ భయంకరమైన ప్రమాదం జరగాలి. పరమశివుట్ట దాన్ని జరగకుండా చెయ్యడం సాధ్యం కాదు, ఎందుకంటే కర్మఫల ప్రదాత కర్మ ఇవ్వాలి. కానీ భూమి మీద పడి కాళ్ళు చేతులు విరిగిపోయి హాస్పిటల్లో ఉండవలసిన వాణ్ణి కేవలం స్కూటర్ మించి కింద పడి దెబ్బలు తగిలి హాయిగా మనవడితో ఆడుకునేటట్టుగా చేసేస్తాట. యాక్సిడెంట్ జరగలేదా? జరిగింది. పడలేదా? పడ్డాడు. దెబ్బలు తగలేదా? తగిలే. కానీ సంతోషంగా ఉన్నాడు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. అశుభాన్ని తీసి శుభాన్ని ఇచ్చేస్తాట పరమాత్మ. ఆయన శాసనాన్ని ఎవరు ధిక్కరించగలరు గనక అంతటి వాడు శంకరుడంటే. అందుకని చరణయుగళస్తే అఖిల శుభౌ, శంకరుడి పాదాల దగ్గర ఉంటాయట శుభాలన్నీ. అందుకే ఆయనకి శంకర అన్నారు. శంకరోతి ఇది శంకర, శుభములను చేసేవాడు శంకరుడు. ఒక ఇంట్లో ఉపనయనం జరగాలన్నా, ఒక ఇంట్లో వివాహం జరగాలన్నా, ఒక ఇంట్లో షష్ఠి పూర్తి జరగాలన్నా, ఒక ఇంట్లో దీర్ఘాయుర్దాయంతో ఉండాలన్నా పరమశివుని పాదపు వేలు ఇలా కదిలితే వచ్చి మంగళతోరణమై ఇంటికి పట్టుకుంటుంది. చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. స్వామి నేను నీకేమి ఇవ్వగలను? నేనేమీ ఇవ్వలేను. నా మనస్సుందే దాన్ని తీసేసి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. ఎన్ని రకాలుగా వేడుకున్నారో శంకరాచార్యులు వారు. స్వామి ఎలాగైనా నా మనస్సులోకి నువ్వు ప్రవేశించవయ్యా అని అడగడానికి మహానుభావుడు మనకి దారి నేర్పడం కోసం శంకరులకి భక్తి లేకనా, శంకరులకి జ్ఞానం లేకనా, మహానుభావుడు మన నిత్యం ఏ శ్లోకములను చెప్పుకుని తరించిపోవాలో వాటిని మన కోసమని అందించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క చిత్రపటం లేని ఇల్లు ఉండకూడదు ఆంధ్రదేశంలో. ఆంధ్రదేశం ఏమిటి, ఎక్కడైనా సరే శంకర భగవత్పాదుల యొక్క చిత్తరువు ఉండి తీరాలి. మహానుభావుడు సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వారు శంకర భగవత్పాదులు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుని యొక్క పాదములకు నమస్కరించినంత మాత్రం చేత శృతి స్మృతి పురాణములు ఏ రకమైనటువంటి ఇతర అర్థములు గోచరించకుండా సక్రమంగా భాషిస్తాయో అటువంటి శక్తిని ఇయ్యగలిగినటువంటి జగదాచార్యుడు శంకరుడు. అందుకని అదిగో అంతటి శక్తి కలిగిన వాడవయ్యా అని చెప్పడానికి త్రినేత్రుడు అని పిలిచారు స్వామిని. సరే, ఇంకా ఒక్క నామమే పట్టుకుంటే కష్టం గనక అందుకని స్వామి పైకి చూడడానికి ఏమిటో అందరిలా కాకుండా బేసి కన్నుల వాడు 3 కన్నులతో ఉంటాడన్నట్టు అనిపిస్తుంది. కానీ 3 కన్నులతో ఈ సమస్త జగత్తుని పోషిస్తూ ఉంటాడు. ఆయన జ్ఞానం ఇస్తూ ఉంటాడు, మోక్షం ఇస్తూ ఉంటాడు. అందుచేతనే మహానుభావుడు శంకరుడు త్రినేత్రుడయ్యాడు. ఆయన వ్యోమవత్వ్యాప్తదేహాయ. ఆయన జుత్తు చూసినట్టయితే ఆయన్ని వ్యోమకేశుడు అని పిలిచారు. శంకరుడి తత్వం తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన్ని చూస్తే ఆకాశం అంతా నీ జటాజూటం ఉంది అన్నారు. జుత్తుట పరమశివుడిది ఆకాశం అంతా నిండిపోయి ఉంటుందిట. ఇవిడ అంత తలకాయ ఎవరికైనా ఉంటుందా అండి? అంటే వ్యోమకేశుడు అన్న అర్థం ఎందుకు చెప్పారంటే ఆకాశము శబ్దములకు ప్రతీక. పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశములోంచి శబ్దములోంచి సమస్తం పుట్టింది. అందుకే శంకరుడి కుడి చేతిలో ఢమరుకుంటుంది. ఆ ఢమరుకని మొట్టమొదట 14 సార్లు మురుగించాడు ఆయన. అందులోంచి మాహేశ్వర సూత్రములు వచ్చి అందులోంచి సమస్త సాహిత్యము వాంగ్మయము పుట్టాయి. అందుకని వాంగ్మయానికి అంతటికీ కూడా దిక్కు పరమశివుడు. ఆయన పాదములు పట్టుకుంటే తప్ప జ్ఞానం భాషించదు. ఎవరు శంకరుని పాదములు పట్టుకుంటారో అటువంటి వారికి మాత్రమే పూర్ణమైన జ్ఞానం వస్తుంది. అందుకే పోతన గారు చూడండి, భాగవతం చెప్పుకున్నది విష్ణు కథ. ఆయన ఇలవేల్పు దుర్గాదేవి. ఆయన పుట్టింది పరమశైవ కుటుంబం. ఆయన చెప్పుకున్నది విష్ణు కథ. ఆయన చెప్పింది పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేల. పోతన గారు చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అంత శివ కేశవ అభేద తత్వాన్ని చూపించారు ఆయన. పోతన గారు దశమస్కంధం రాసుకుంటున్నారు. పోతన గారు సొంతంగా రాసుకున్న పద్యం కాదది. దశమస్కంధం రాసుకుంటూ అనుభవించారు. వ్యాసుల వారు అనుభవించిన కన్నా కూడా ఎక్కువ అనుభవించారు పోతన గారు కృష్ణలీలల్ని. అందులో ఒకనాడు తల్లి చిన్న కృష్ణుడికి గజ్జెలు పెట్టింది కొత్తగా. ఆ కృష్ణుడు పాక్కుంటూ ముందుకెడుతున్నాడు. కొత్తగా గజ్జెలు పెట్టబడినటువంటి కాళ్లేమో ముందుకి పాకుతుంటే కాళ్లు గల్లు అనేవి. కాళ్ళకి గల్లు అనేటప్పటికి అమ్మో నా వెనకాతలు ఏదో వస్తోందని 2 అడుగులు పాకడం, వెనక్కి తిరిగి అమ్మ వంక చూసుకునేవాడు. ఎందుకని పిల్లలకి ఏదొచ్చినా అమ్మే రక్షకురాలు. వెనక్కి తిరిగి చూసేవాడు. అమ్మ అనేది నవ్వి ఏమిటో ఇంత పిరికివాడు ఇంత మాయకుడు ఈ కృష్ణుడు పాపం తన కాళ్ళ గజ్జలు గల్లు అంటుంటే భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తున్నాడు అనుకునేది. ఆ కుంతీదేవి దిప్పి పొడిచింది. కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వరా దేవత నీక బ్రాహ్మణ గోగణాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవేగ భవల తల్లిచాను కంపానిధి అని స్తోత్రం చేసింది ఆయన్ని. ఆ కృష్ణ పరమాత్మ ముందుకి వెడుతుంటే గజ్జలు గల్లు 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 అన్నాయి. అనేసరికి కొంచెం ముందుకెళ్లి అమ్మోనా వెనకాతలు ఏదో వచ్చేస్తోందని మళ్ళీ వెనక్కి తిరిగాడు. అమ్మ పకపకా నవ్వుతోంది. అమ్మోనా వెనకాతలు ఏదో వచ్చేస్తోందని గబగబ గబగబ పాక్కుంటూ అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాడు. గబగబా పాకడంలో కాలి గజ్జలు కూడా
కళ్ళు గల్లు 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 అన్నాయి. గబగబా పాక్కుంటూ వచ్చి అమ్మ ఒళ్ళో గభాలన పడిపోయాడు. పడిపోతే ఆ పిచ్చి తల్లి యశోద, అందుకే అమ్మ అంతలా పిచ్చితనంతో పెంచింది కాబట్టే ఇవాళ వెంకటాచలంలో ఒకడు మాత అయ్యింది తల్లి. యశోదమ్మ పొంగిపోయి, అయ్యో కృష్ణ నీ కాళ్ళ గజ్జెలు కట్టాను నాన్న అని ఆ కాలు తీసి చేతిలో పెట్టుకుని ఇలా ఇలా మోగించి చూపించింది. కృష్ణ చూసావా గజ్జెలు రా, భయం లేదని. ఏం పాదాలండి ఆ పాదాలు, అవి దర్శనం చేద్దామంటే దొరకనటువంటి పాదాలు. ఆ చేతులేం మామూలు చేతులా స్వామివి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై సంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందకుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ చటతమే కాయంబు నాపాయమే అన్నాడు బలిచక్రవర్తి. అటువంటి చేతులు, అటువంటి పాదముల పాదములు బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము అని పొంగిపోయారు అన్నమాచార్యుల వారు. అటువంటి పాదాన్ని చేతిలో పట్టుకుని చూడటమా, ఎంత అదృష్టవంతురాలా యశోద అని చూపిస్తే ఏమీ ఎరగని వాళ్ళే వెళ్లి మట్టిలో ఆడుకుంటున్నట్ట. ఆడుకుంటూ ఆ పిల్లల్లాగా ఒళ్ళు మట్టి అంతా తీసి ఒంటి మీద పోసుకున్నాడు. చక్కగా ఇలా కూర్చున్నాడు, రెండు కాళ్ళు జాపుకున్నాడు. అమ్మ మంచి పట్టుపుట్టం కట్టింది, ఒళ్ళంతా నగలు పెట్టింది. గజస్నానం అంటారు, పిల్లల్ని తల్లులు దెబ్బలాడుతుంటారు. ఒరే నీది ఏనుగు స్నానం రా, ఇలా స్నానం చేయించి వదిలేనో లేదో మళ్ళీ మట్టి పోసేసుకున్నావురా అని బాధపడుతుంటారు పాపం. ఆ మట్టి గుప్పిళ్లతో తీసి చక్కగా ఇలా పోసేసుకుంటున్నాడు. పోసేసుకుంటుంటే పోతన గారికి ఎటువంటి దర్శనమైందో తెలుసా అండి? మట్టి పోసుకుంటున్న కృష్ణుడు కనపడలేదు పోతన గారికి. తనువునంటి నధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా అని కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా హరవల్లులు రగ హరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియదలయునట్లు. ఈ శివకేశవ అభేదం అంటే ఒంటి మీద పోసుకున్నటువంటి ఆ మట్టిట విభూతి రాసుకున్న శంకరుడిలా కనపడ్డట. తనువునంటి నధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగా నితునకగాగా. అమ్మ చక్క కొప్పొకటి వేసి దానికి బుచ్చాలహారం కట్టింది. అది చూస్తుంటేట పరమశివుడు తన కపద్ది అని ఆ జటాజూటానికి కట్టుకున్న పావుల్లా కనపడుతున్నాయిట, ఆ చంద్రవంకలా కనపడిందిట. తొగల సంగటిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుకాగా. అమ్మ చక్కటి ఆవిరిబొట్టు లలాటమునందు పెట్టింది. అది చూస్తే మన్మధుణ్ణి కాల్చేసిన మూడో కన్నులా కనపడుతోంది నాకన్నారు. కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా. అమ్మ మెళ్ళో పెద్ద హారం వేసి దానికి ఒక నీల పతకం వేసింది. ఆ కాంతి కంఠానికి కొడుతుంటే నీలకంఠుళ్లా కనపడుతున్నాడు నాకన్నారు. హారవల్లులు రగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు. ఆ మెడలో వేసినటువంటి ముత్యాల హారాలు చూస్తే శంకరుడు మెడలో వేసుకున్న పావుల్లా కనపడుతున్నాయిట. లా కనపడుతున్నాయి కాదు, శివునకును తనకును వేరులేమి తెలియవెలయునట్లు. ఓయ్ పోతనా, నాకు శంకరుడికి తేడా లేదు, మేమిద్దరం ఒక్కటే అని నాకు దర్శనమిచ్చారు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయారు పోతన గారు. ఈ శివ కేశవ అభేద జ్ఞానం శంకరుని యొక్క పాదముల నుంచి వస్తుంది. అందుచేత ఆయన మహానుభావుడు, మూడు కందులు కలిగినటువంటి వాడు. వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అనంతమై ఆకాశమంతా నిండి నిబిడీకృతమైనటువంటి జటాజూటమును కలిగినటువంటి వాడు. కపర్ది అని పిలుస్తారు ఆయన్ని. నిన్నటి రోజున చెప్పానే, రంగత్తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుత నభోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతున్ శంకర. అంత పెద్ద జటాజూటంలో ఆ గంగని పట్టినటువంటి మహానుభావుడైన. తాం వీరనాణ్యం పశ్యామి శూలినః అన్నారు బ్రహ్మగారు. పరమశివుడు తప్ప ఎవడు పట్టగలడు రా గంగని, ఆయన ఒక్కడు పట్టగలడు, ఆయన్ని ప్రార్థన చేయమన్నారు భగీరథుడిని. అందుచేత అదిగో అది కపర్ది అంటే. ఇంతటి వాడు ఎంత తేలిగ్గా లొంగిపోతాడో తెలుసా అండి? అనంతమై తన జటాజుటము చేత సమస్త ఆకాశమును నిండి నిబిడీకృతమైనటువంటి మహానుభావుడు ఎవరికి అందుతాడు? పోతన గారు అంటారు దశమస్కంధంలో, అష్టమస్కంధంలో చెప్తారు. శివుడంటే ఎవరనుకుంటున్నావురా? శివుడంటే నీ కంటితో చూసేవాడు అనుకుంటున్నావా? నీ జ్ఞానంతో తెలుసుకుందాం అనుకుంటున్నావా? అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకము పరిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు అజ్జమగుచు అన్నారు. అటువంటి శంకరుణ్ణి తెలుసుకోగలిగినటువంటి వాడెవరు? అంతటి పరమశివుడు ఎంతగా లొంగిపోతాడో తెలుసా అండి? పాశుపతాస్త్రం కోసమని అర్జునుడు వెళ్లి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తండ్రికి ముచ్చటేస్తుంది చూసారా? నాన్నగారండి బ్రహ్మాండమైన మల్లయోధుడైనటువంటి తండ్రి దగ్గరికి ఏ 6వ క్లాసో చదువు
చదువుకుంటున్న పిల్లాడొచ్చి నాన్నగారండి నేను కూడా స్కూల్లో ఎక్సర్సైజ్ చేస్తున్నాను అన్నాడు అనుకోండి, తండ్రి గారు స్నానానికి ఎడుతూ పెడుతూ రారా చూద్దాం మన ఇద్దరం ఎంత నేర్చుకున్నావో చూస్తానంటే ఆ పిల్లవాడు తండ్రితో కుస్తీ పట్టాలన్న సంతోషంతో ఎగిరి తండ్రి గారిని ఒక్క దెబ్బ కొట్టి గట్టిగా కౌగిలించుకుని ఏడి చేస్తూ ఎలా అయినా సరే తండ్రిని ఓడించేయాలని కింద పడిపోయి మీద పడిపోయింది గుద్దేస్తే ఆ తండ్రి ఎంత సంతోషపడిపోతాడో, తన బలాన్ని చూపించి నొక్కేస్తాడా, వాడు చేస్తున్న ప్రక్రియను చూసి మురిసిపోతాడు. అలా అసలు పాశుపతాస్త్రం ఇస్తే ఎలా ప్రయోగిస్తాడో చూద్దామని తాను కూడా ఏమీ తెలియనటువంటి వాళ్ళ ఒక అడవి పందిని సంహరించడానికి వచ్చిన కిరాతుల్లో వచ్చాడు. వస్తే ఆ బాణాలు తీసేశాడు, గాంధీవం తీసేశాడు, అన్ని తీసేశాడు. ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. పిల్లాడు తండ్రి మీద కోపంతో తిరగబడిపోయినట్టు కోదండంబుల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్ల సంగరము సేయంజొచ్చిరి రుద్రార్జునులు అంటారు కిరాతార్జునీయంలో. ఆ లేచి కోపం వచ్చి కోదండం తీసి పరమశివుని యొక్క శిరస్సు మీద ఒక్క ప్రహారం చేశాడు. దెబ్బతిన్నాడు మహానుభావుడు. పొంగిపోయాట. ఓర్ని ఎంత పరాక్రమం చూపించావురా అని ఒక్కసారి తన స్వరూపాన్ని మంగళప్రదంగా దర్శనమిచ్చాడు. పొంగిపోయాడు అర్జునుడు. ఎంత సులభుడో చూడండి. స్తోత్రం చేశాడు. స్వామి ఎంత అదృష్టమయ్యా, నిన్న నేను జటాజూటం మీద ప్రహారం చేసిన వాణ్ణి. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహార హారీ మురారి ప్రియాచంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావా భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమర్కతోయంబులంజేసి సంసార చక్రి క్రియాయంత్రవాహుండవై వైతాది దేవాది దేవా మహాదేవా నిత్యంబు అత్యంత యోగ స్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హజ్జాన ఢిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయ భవ్యసేవ్య భవ భార్గ భర్గ భట్టారకాగత్స కృచ్ఛాది నానా మునిస్తోత్ర దత్తావధానాల లాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మాను లిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్జిత నా అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవ నమస్తే 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 నమః అని పాదాల మీద పడిపోయాడు. అంతటి సులభుడా మహానుభావుడు, అంతటి వ్యోమకేశుడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కపళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోచ్చహో వనచరో భక్త్యావతంసాయకేని పొంగిపోయారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. అంతగా లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి శంకరుడు మెడలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి పుర్రెల మాల ధరిస్తాడు. ఏమా పుర్రెల మాల? ఆయనకి తలుచుకుంటే ఓ కాసు బంగారం పెట్టి ఆయనకి మెళ్ళో గొలుసు చేయించేవాడే లేడా? నిజంగా శంకరుడు ఏమీ లేకలా పాములతో కనపడితే మా దొరగారు చాలరు స్వామి చేయించుకో అని ఒక గొలుసు చేయించి ఇవ్వడానికి. కానీ ఏ శంకరుడికి ఇచ్చే భక్తులే లేరా? ఎందుకు అలా ఉంటాడు ఆయన అంటే అది ఆయన స్వభావం. ఆయన బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమః శివాయ అనే నక్షత్రమాలా స్తోత్రంలో స్తోత్రం చేశారు శంకర భగవత్పాదాచార్యులు. ఎందరో బ్రహ్మలు వస్తుంటారు, ఆ బ్రహ్మలందరూ పుడుతూ ఉంటారు. సృష్టి చేయబోయ్ అంటాడు పరమశివుడు, ఆయన సృష్టి చేస్తాడు. చిట్ట చివర ఆ బ్రహ్మగారికి కూడా ఆయుర్దాయం తీరిపోయి వెళ్లిపోతాడు. అయ్యో ఈయన కూడా వెళ్ళిపోవడమా? బొత్తిగా నేను చెప్తే పాపం వేదాన్ని నమ్ముకుని సృష్టి చేసిన వాడు ఈయన కపాలం కూడా శ్మశానంలో పడిపోవడమే అని తీసి గౌరవంగా మెళ్ళలో పెట్టుకున్నట్టు హారం కింద పెట్టుకుని అలా మెల్లిగా పెరిగిపోయి ఆ బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమః శివాయ ఎంత పెద్ద పుర్రెల మాలై కూర్చుందంటే అదొక పెద్ద హారం. ఎందుకు ఈ పుర్రెల హారం? ఆయనకి చేతకాక వేసుకోలేదు, తన భక్తుడైనటువంటి బ్రహ్మగారిని కటాక్షించడానికి మెళ్ళలో వేసుకున్నాడు. ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన మాత్రం అలాగే ఉండిపోయాడు. అది శంకరుడు అంటే. అందుకే శంకరుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదు. శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఒక సందర్భం చెప్తారు. మేనకా హిమవంతులు ఇద్దరు కూడా అంతఃపురంలో గవాక్షంలో నిల్చున్నారు. మేనకాదేవి అప్పటి వరకు అల్లుడిని చూడలేదు. అడిగింది నారదుణ్ణి పక్కన పెట్టుకుని, మా అల్లుడు ఎలా ఉంటాడు చూపించు, మా అమ్మాయి చాలా అందగత్తె పార్వతీదేవి ఉంది. అమ్మా చూడు అదిగో శివ కళ్యాణానికి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారో చూడండి అమ్మా అన్నారు. ఆయన వెంట రారండి. మహానుభావుడు పరమశివుడు అంటే సామాన్యుడా? నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచ్యాయనీ శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయజితివే శేయం నయం పతిశంభవే అంటారు శంకరులు. అంతటి మహానుభావుడు కదా. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష నాగ ఋషి గణములన్నీ కూడా ఆయన వెంట వచ్చేస్తున్నాయి. సమస్త దేవతలు వచ్చేస్తున్నారు. యువతల హిమవంతుడికో
ఆయనకి చుట్టాలందరూ ఎవరు? పర్వతానికి చుట్టాలు పర్వతాలే ఉంటారు. అందుకని వెంకటాచలానికి శేషాచలానికి మిగిలినటువంటి పర్వతాలకి బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా రమ్మని ఆయన శుభలేఖలు పంపించాడు. పర్వతాలకి కూతుళ్ళు ఎవరుంటారు? ఆ పర్వతాల మీద ప్రవహించే నదులే ఆయన కూతుళ్ళు. ఆ నదులకి భర్తలు అల్లుళ్ళెవరు? సముద్రాలు. అందుకని పర్వతాల మీద ఉండే వనాలు, అందులో ఉండే మృగాలు, నదులు, సముద్రాలు అన్ని కలిసి ఆడపెళ్లి వారి వైపు వచ్చాయి. మగవెళ్లి వారి వైపు సమస్త భక్త జన సందోహం అంతా బయలుదేరి వచ్చేసింది హిమాలయ పర్వతాల మీదకి. వచ్చేస్తుంటే అదో పెద్ద ప్రొసెషన్. పాపం తెల్లవారుజాము 4 గంటలకి నిలబడింది మేనకాదేవి అంతఃప్రగవాక్షంలో. నారదుణ్ణి పక్కన పెట్టుకుంది. అది వస్తున్నవాడు ఆయనేనా అని అడిగింది. 5 ముఖాలప్పటికి బ్రహ్మగారికి 5 ముఖాలతో వచ్చేస్తున్నాడు మహానుభావుడు. చూసింది ఆయనేనా అని అడిగింది. అబ్బే ఆయన శంకర కింకరుడమ్మా, బ్రహ్మ ఆయన కాదు అంటే, అబ్బో ఇంతకన్నా తేజస్సుతో ఉంటాడా మా అల్లుడు అనుకుంది. పాపం ఆయన శిష్యులు, ఆయన గణాలు, ఆయన ఋషులు అందరూ వెళ్ళిపోయారు ప్రొసెషన్ లో. ఆ వెనకాతలు వచ్చారు. శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఆయన శామాన్యుడా, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అంతటి అందగాడు ఆయన వెళ్ళిపోతున్నాడు లక్ష్మీదేవితో కలిసి. నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని నీలిమేఘం మధ్యలో మెరుపు మిరిస్తే ఎలా ఉంటుందో అలా పెడుతున్నాడు. చూసింది అమ్మవారు. ఆ మేనకాదేవి చూసి ఆయనేనా నా అల్లుడంది. కాదమ్మా, వాళ్ళిద్దరికీ భేదం చెప్పడం కష్టం. అవన్నీ చుట్టూ ఉండగా జుత్తు విప్పేసుకుని మెళ్ళో పుర్రెలమాలోటేసుకుని దిగంబరుడై కాలభైరవుడు ముందు నడుస్తుంటే తయ్యకి తద్దమిత అని పెద్ద నాట్యం చేసుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతోందో గుంపు. ఇది ఇప్పుడు నేను కాస్త పాలో పుచ్చుకుంటానులే, ఈ మోకేమిటంది ఆవిడ. ఆయనే మీ అల్లుడు అన్నాడు నారదుడు. అనేటప్పటికి ఆవిడ అడిగిపోయి స్పృహ తప్పి పడిపోయింది. నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతానంది. మీరు సింహాపురాణం జరగండి కావాలంటే. పార్వతీదేవి నంది, వీడా నీకు అల్లుడు, దీనికోసమే ఇంత తపస్సు, వీడు నా అల్లుడు ఏమిటే, వీల్లేదండి. అనేటప్పటికి వెంటనే తన స్వరూపం ఏమిటో చూపించాడు మహానుభావుడు. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాధానాభూషణ భూషితం అని నిజంగా ఎంత అందాన్ని ప్రదర్శించాడంటే ఆ రోజున మహానుభావుడు అలా కనపడేటప్పటికీ సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభంజుతితం యుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం అని వీళ్ళందరూ గంగా చ యమునా చైవ విధర్తస్మనుచామరే అని వెనకాతల గంగా యమున వచ్చి ఉత్తరీయం పట్టుకుని నడుస్తుంటే సూర్యుడు గొడుగు పడితే చంద్రుడు ఆ పక్కన నిలబడి వింజామర వీస్తుంటే కోటి సూర్యుల పగిది నడిచి వెళ్ళిపోతున్నాడు. తెల్లబోయింది మేనకాదేవి. ఏమిటి ఇప్పుడు ఇలా కనబడ్డాడు, ఇప్పుడు ఇలా కనబడుతున్నాడు ఏమిటని. ఎందుకనలాగా త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసినట్లయితే వాళ్ళకి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యము లభిస్తే మహర్షులు తపస్సు చేసుకోవడానికి ఆవాసం ఉండదు కనుక త్రికరణ శుద్ధి వాళ్ళకి లోపించేటట్టుగా చెయ్యమని దేవతాగణములు పరమశివుణ్ణి స్తోత్రం చేసినంత మాత్రం చేత వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా ఉండడం కోసం తాను అమంగళమైన రూపంతో కనపడి అలా కన్యాదానం పుచ్చుకుని తాను నిందింపబడ్డాడు తప్ప లోకాల్ని కాపాడిన వాడు పరమశివుడంటే. అంతటి మహానుభావుడైన. అందుకని ఆయన్ని ఎవరు గుర్తించగలరు? ఆయన ఎవరు జ్ఞానం చేత పట్టగలరు? లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమార్థధరా అంటారు పోతన గారు భాగవతం 8వ స్కంధంలో. స్వామి చంపెడి వారిని చంపేవాడైన. ఇందుచేత చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అన్నాడు మార్కండేయుడు. రత్నసానుచరాచలం వ్రజతాద్రిశృంగ నికేతనం సింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం అనేసరికి ఎవడురా నా స్తోత్రం చేస్తుండగా నా భక్తుడి మీద పాశం వేసిన వాడని ఎడమకాలతో తన్నాడు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు. పొంగిపోయారు శంకరాచార్యులు గారు. అందుచేత అదిగో అటువంటి స్వరూపం ఉన్నవాడు మహానుభావుడు. అందుచేత ఆయన వ్యోమవప్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అటువంటి జటాజూటం ఉన్నటువంటి వాడు. ఇంకా ఆయన మెడలో చూస్తే ఎక్కడ చూసినా నాగాభరణాలు, చేతులకి పావులే, చెవులకి పావులే, మెడలోనూ పావులే, ఎక్కడ చూసినా పావులే. ఏమిటో ఈ పావులు అలా అర్థం కాదు. పరమశివుడికి ఒంటి నిండా పావులే. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఎంత అందంగా దిప్పి పొడిచారంటే నిజంగాను ఆ పార్వతీదేవి గొప్ప సౌందర్య రాశి. సౌందర్యం అంటే పార్వతీదేవిదే ప్రపంచంలో. ఆ ఈం బీజాక్షరాన్ని ఉపాసన చేసి శ్రీ మహావిష్ణువు అమ్మవారి స్వరూపాన్ని పొందారు జగన్మోహినిగా. అందుకని పరమశివుడు చూడాలనుకున్నాడు జగన్మోహిని తత్వాన్ని. అంతటి సౌందర్య రాశి కనుక ఆ ఆ అమ్మవారు శివుడు వచ్చే లోపల అక్కడ సింహాసనం మీద కూర్చుందిట. కూర్చునుండగా అక్కడ కూర్చుని సరస్వతీదేవి స్తోత్రం చేస్తోందిట. అమ్మా మీ ఆయన సామాన్యుడా, ఎంత గొప్పగా ఆనాడు త్రిపురాల్ని సంహరించాడమ్మా అని కీర్తన చేస్తుంటే శివే శృంగారా
శృంగారార్ధ్ర తదితర జనే కుచన పరా. సౌందర్యలహరి శంకరులు అంటారు, ఆ పరమశివుడి గురించి చెప్తుంటే పొంగిపోయి మా ఆయన ఇంత గొప్పవారు కదా అని సంతోషంగా శంకరుడి యొక్క శృంగార రసంతో చూస్తుంది అమ్మవారు. శ్రీవే శృంగారార్ధ్ర తదితర జనే కుచన పరా. అమ్మని అమ్మగా చూడకుండా, అమ్మలో అమ్మతనాన్ని చూడకుండా, స్త్రీ సౌందర్యాన్ని చూసేటటువంటి చూపులను చూసే మహిషాసుర పట్ల తీవ్రమైనటువంటి దృక్కులతో చూస్తుంది అమ్మవారు. నీ శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చన పరా సరోషా గంగాయాం. శివుణ్ణి స్తోత్రం చేస్తుంటే నీకే కాదు భర్త అయిన నాకు భర్తే అని శంకరుడి జటాజూటం మించి గంగాదేవి తొంగి చూసిందిట. ఏమిటి, నిన్ను భరించాడు కాబట్టి భర్త అని పేరు పెట్టుకున్నావు గాని పాణిగ్రహణం చేసి నేను ఆయన నా భర్త నీకు భర్త ఏమిటి అని కోపంగా ఇలా ఓసారి చూసిందిట గంగాదేవి వంక. నాకెందుకు వచ్చిన గొడవ, ఆవిడ జటాజూటంలో గడిపోయిందిట. అందుకని శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచన పరా సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. ఆ శంకరుడి యొక్క వైభవాన్ని వర్ణిస్తుంటే అమ్మ బాబోయ్ నిజంగా ఆయన ఎలా చేశారు ఇవన్నీ అని ఆశ్చర్యంగా మొహం పెట్టి చూస్తుంటుందిట. చూసి ఇంతటి వాడు కదా నా భర్త అని పొంగిపోయి, ఎంతటి భర్త, మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడు అమ్మవారి ముఖం చూసేటప్పటికి మాత్రం ఎంత పొంగిపోతాడంటేట. అందుకే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నీ గడ్డానికి మాత్రం ఉపమానం వేయనేవమ్మా. ఎందుకని కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే. శంకరుడంతటి వాడు తమకంతో నీ గడ్డాన్ని ఎత్తిపట్టి నీ ముఖంలోకి చూస్తాడు. ఆయనకి మరులు కల్పించిన సౌందర్యం నీది, ఎంత అందగత్తెవమ్మా అంటారు పార్వతీదేవిని. ఆ తల్లిట పొంగిపోయి ఇంత వాడు కదా నా భర్త అని సంతోషంగా ఆయన చెయ్యిలా పట్టుకోబోయిందిట. పట్టుకోబోయేటప్పటికి ఆయన చెవి చేతికి చుట్టుకున్న పిల్లపాం ఒకటి పాక ఆవిడ చెయ్యి మీదకి ఎక్కిందిట. ఎక్కేటప్పటికి మధ్యలో ఇవొకటి అని గభాన హరాహిభ్యో భీత. అమ్మో పాములని అమ్మవారు భయంగా మొహం పట్టిందిట. హరాహిభ్యో భీత అని సరసిరుహసౌ భాగ్యజననీం. ఆ తామర పువ్వుల్ని జయించినటువంటి కన్నులు. సఖీషు స్మేవా తే చిలికెత్తెలతో హాస్యరసం మయి జనని దృష్టి కరుణ నా యందు కారుణ్యం అని. అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఆ సౌందర్యలహరి శ్లోకన్న వరసాలు అవన్నీ మళ్ళీ అందులోకి పెడితే నీ మోహం నీదేమో ఈ శివుడు గురించి చెప్పరా అంటే మళ్ళీ నువ్వు అందులోకి పోయావు. నీకు దేవి శాఖా చక్రమణం రా, అటుపోతావు ఇటుపోతావు అని మీరు నన్ను నిందించకుండా. సరే, అందుకని స్వామి ఒంటి నిండా నాగాభరణాలే. ఏమిటి నాగాభరణం? నాగాభరణం అంటే దానికి 3 లక్షణాలు ఉంటాయి. అది తెలియక చాలా మంది అనుకుంటారు శంకరుడు ఏమిటండి. నేను చాలా మందిని చూశాను, పాపం ఎక్కడో క్షేత్రానికి ఎడతారు, అది వాళ్ళ తప్పు కాదు, అమాయకత్వం. అక్కడికి వెళ్ళి శంకరుడి ఫోటో ఒకటి తెచ్చుకుంటారు. నాలాంటి అఘాయిత్యం పండితుడు బయలుదేరతాడు. ఏమండి శివుడి ఫోటోలు ఇచ్చారా? కొంపలు అడిపోతాయి, ఇంట్లో పెట్టుకుంటారేంటి, గుళ్ళో పెట్టేయండి అంటాడు. మర్నాడు పొద్దున్నే పాపం కొంగుచాట్న పెట్టి పట్టుకొచ్చేసి చీకటి పడకుండా ఏ చండికేశ్వరుడి దగ్గర ఏ నూతి పక్కనో ఎక్కడో పెట్టేసి వెళ్ళిపోతుంటారు. ఏ అర్చకుడో ఏ నీళ్లు తోడుకోవడానికి వచ్చి ఏమ్మా ఇక్కడ పెట్టేశారే, నిన్ననేగా వెళ్ళొచ్చారు కాశీ అంటే ఇంట్లో పెట్టుకోకూడదన్నారు లేండి అంటారు. అఘాయిత్యం పండితుడి మాట ఎక్కువ, అసలు చెప్పిన వాడి మాట ఎవరికి అక్కర్లేదు, కలియుగం. అందుకని అక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టేస్తుంటారు. ఎందుకని? అమ్మా ఆయన మెళ్ళలో పాములు అవి వేసుకుంటాడండి, ఇంట్లో పెట్టుకోకూడదు. ఇటు పాములు వేసుకుంటాడంటే నిజంగా పాములు వేసుకుంటాడనేది అని అర్థం. పాములు వేసుకుంటాడంటే అది ఒక సింబాలిజం, దాన్ని అర్థం చేసుకో ఈశ్వరతత్వాన్ని. పావులంటే 3 లక్షణాలు ఉంటాయి. అసలు నాగభూషణుడు అన్న నామం ఒక్కదాన్ని ఒక రోజంతా ఉపన్యాసం చెప్పచ్చు. ఎందుకు ఆయనకి నాగభూషణుడు అంటారని. 3 లక్షణాలు ఉంటాయి పావుకి. పాము మృత్యువునకు చిహ్నము, పాము కాలమునకు చిహ్నము, పాము కామోపభోగమునకు చిహ్నము. 3 గుర్తులు పాముకి. పాము కరిస్తే ప్రాణం పోతుంది, అందుకే అమ్మో పాము అంటారు. పాము అంటే ఎందుకంత భయం? ఏదో చీమంటే ఓసారి కుడితే ఏదో గోకేసుకుంటే అయిపోతుంది. పాము ఓసారి కుట్టేస్తే పోని ద్రూ పాపం దాని సరదా తీరిపోతుందంటే ఏం ఊరుకోలేదు. ఓసారి కరిచేసిందంటే పోయిందంటే ప్రాణం. అందుకే సంసార సర్పదష్టానాం జంతునాం వివేకినాం. కాలసర్పము అంటారు. కాలము సర్పము రూపమై కరుస్తుంది, వాడు మృత్యువు పాలవుతాడు. అందుచేత మృత్యువుని పాముతో సంకేతిస్తారు. ఆయన పావుని మెడలో వేసుకుంటాడు. అంటే నేను మృత్యుంజయుడను, నాకు మృత్యువు లేదు, అందరిలా శరీరమును పొంది శరీరము పడిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడను కాను. 1. 2 కాయిల్స్ ఆఫ్ టైం అంటారు. అంటే కాలము యొక్క స్థితిని చూపిస్తుంది పాము. పాము పుట్టలోకి వెళ్లి పడుకుంటుంది, పుట్టలోంచి బయటికి వస్తుంది. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వస్తుంది, బయటికి వచ్చి తోక వరకు బయటికి వచ్చి వంకర్లగా పాకి వెళ్ళిపోతుంటుంది. కాలము కూడా అలాగే పాకి వెళ్ళిపోతుంది. కాలము భయానకము. తెలియనటువంటి వాడు
ఏమనుకుంటారంటే అసంకల్పితమేవేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మ తత్తన్నారు అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటారు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. కాలస్వరూపంలోనే పరమాత్మ మన యొక్క సుఖ దుఃఖములకు మనం చేసుకున్నటువంటి కర్మకి ఫలితాన్ని ఇస్తుంటారు. అందుకే మన వాళ్ళు తెలిసో తెలియకో ఆ మాట అనేస్తుంటారు. ఏమంటే పంతులు గారిని కుక్క కరిచేసిందిట అన్నారనుకోండి, అయ్యో పాపం అంటారంటే, అయ్యో వీడు ఏనాడో ఏ జన్మలోనో ఏ కుక్కనో నిష్కారణంగా కొట్టినటువంటి పాప ఫలము ఈనాడు ప్రారంధమై కుక్క రూపంలో వీడిని కర్మబడినది అని వాళ్ళు సిద్ధాంతం చేసినట్టు. అంత అనకుండా అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే ఒకనాడు చేసుకున్న పాపం ఇవాళ ఫలితం ఇచ్చేసిందని దాని గుర్తు. అందుకని ఆ పాప ఫలాన్ని పుణ్య ఫలాన్ని పరమేశ్వరుడు ఇచ్చేస్తుంటాడు కాలస్వరూపంలో. అందుకని కాలము చేత ఇవ్వబడుతుంది. కాలస్వరూపమే పాము. మూడవది కామోపభోగ జీవనము. కుండలిని అని మనకు ఒకటి ఉంటుంది, అది శ్రీ విద్యా సాంప్రదాయం. ఆ మూలాధార చక్రం దగ్గర చుట్టుకుని పడుకుంటుంది. ఏ బ్యాడ్ స్నేక్ అండ్ ఏ గుడ్ స్నేక్ అని చంద్రశేఖర పరమాచార్యులు వారు కంచిపీఠంలో ఒకసారి ఉపన్యాసం చేశారు. ఎంత మహోత్కృష్టమైన ప్రసంగం అంటే మీరు చూడండి. విచిత్రం ఏమిటంటే మనకి పాము ప్రధానంగా కనపడేటటువంటిది ప్రతి దేవతకి కనపడుతుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, ఆ మొలకి పాము కట్టుకుని ఉంటాడు. శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా పాము మీద పడుకుంటాడు. పరమశివుడు మెడలో పాములు వేసుకుంటాడు. అసలు నిజంగా వీళ్ళ వెహికల్స్ అన్ని బయట పార్కింగ్ లో పెట్టారనుకోండి, అసలు వాళ్ళ ఇంట్లో హడలెత్తిపోవాలి. ఎందుకో తెలుసా అండి? శంకరుడి వాహనం వృషభం అక్కడ పడుకుందనుకోండి, అమ్మవారి వాహనం పెద్ద పులి లేదా సింహం. ఈ రెండు పక్క పక్కన ఉంటాయా? విఘ్నేశ్వరుడి వాహనం ఎలుక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం నెమలి. ఆయనది నాగస్వరూపం కింద చూపిస్తూ ఉంటారు. అసలు నెమలికి పాముకి పడుతుందా? పడదు. పాముకి శత్రువులు శాస్త్రంలో ప్రధానంగా 3. ఏమిటవి? ఒకటి గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి చేత పాములు సంహరింపబడతాయి. రెండవది ముంగిస. ముంగిస పాముని సంహరిస్తుంది. మూడవది నెమలి. నెమలి పాముని సంహరిస్తుంది. మీరు చూడండి, సుబ్రహ్మణ్యుడు కామము లేనివాడికి కలిగిన కొడుకు, పరమశివ పుత్రుడు సుబ్రహ్మణ్యుడు. మళ్ళీ అదంతా చాలా చిత్రమైన గాథ. అలా ఎందుకు వస్తుంది? ఇప్పుడు దాని ఊస మనకి ఎందుకు గానండి? సుబ్రహ్మణ్యుడు నెమలి మీద కూర్చుంటాడు. ఆ నెమలి మీద కూర్చుంటే కింద పాము ఉంటుంది. అదేట పాము నెమలి శత్రువులు కదా, అలా ఎలా ఉంటాయి? ఆ గరుత్మంతుడు వాహనం బయట ఉంటుంది, శేషుడి మీద ఈయన పడుకుంటాడు. ఆయన్ని చూడగానే ఈ పాము గబగబా చొట్లిప్పేసుకుని పారిపోయి ఎక్కడికో పోవద్దది. దీని మీద పడుకుంటాడు, దాని మీద ఎక్కుతూ ఉంటాడు. వీళ్ళిద్దరికి శత్రుత్వం కాదు. ఏమిటి ఇవన్నీ? నిజంగా అలా ఉంటాయా? తెలిసి తెలియని వాళ్ళు అంటారు, ఏమిటోనండి మీ స్వామి పాము మీద పడుకుంటాడు, పక్షి ఎక్కుతూ ఉంటాడు, ఆ పక్షిని చూసి పాము పారిపోదా? బయట పులి ఆవు ఎలా పడుకుంటాయండి? ఆ ఎద్దుని పులి తినేదా? వీళ్ళిద్దరు లోపల ఎప్పుడు కిటికీలోంచి చూసి హాయ్ హాయ్ అంటుంటారు. ఇవన్నీ నిజమా? అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకో. అంటే ఏమిటి దాని అర్థం? మనకున్న కుండలిని శక్తిని కామోపభోగ జీవితము కొరకై వెచ్చించడం అనేటటువంటిది తుచ్చమైన సుఖమును ఆకాంక్షించుట. అలా కాకుండా వీర్య శక్తిని ఊర్ధముఖంగా కుండలిని శక్తిగా పైకి తీసుకువెళ్ళగలిగితే అక్కడ అమృత దర్శనం అవుతుంది, సహస్రార దర్శనం అవుతుంది. అదే పాము సంసారమునందు ప్రవర్తిస్తే దుఃఖహేతువు. అదే పాము భగవంతుని వైపుకి నడిపిస్తే సుఖహేతువు. పరమశివుడు మెడలో పాములు వేసుకుంటాడు, తల మీద చంద్ర వంకని పెట్టుకున్నది చంద్ర బింబమును కాదు. మీరు గుర్తు పెట్టుకోవాలి, చంద్ర వంక ఉంటుందంతే. చంద్రవంక ఉండడం ఏమిటి? శంకరుడు శివానందలహరిలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు ఈ రహస్యాన్ని. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజితపలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని. ఆయన చంద్రవంకని పెట్టుకోవడం అంటే చంద్రుడి యొక్క వృద్ధి, చంద్రుని యొక్క క్షయము, ఈ రెండింటి చేత కాలం నడుస్తుంటుంది. మీరు రోజు సంకల్పం చెప్తే ఏం చెప్తారు? ఏదో కార్తీక మాసే శుక్లపక్షే ఏదో నవమ్యాం అతి దశమ్యాం వాసర ఏదో భానువాసరే శుభనక్షత్ర శుభయోగతుపకరణ ఏవంగుడి విశేష విశిష్టాయాం శుభ్రతో శ్రీమాన్ శ్రీమత ఏదో సమస్తం చెప్తాం. ఇంకా అందుకని రోజు ఏం చెప్తారు? శుక్లపక్ష కృష్ణపక్షములతో తిథులు చెప్తూ ఉంటారు. శుక్లపక్ష కృష్ణపక్ష రూపంలో కాలం నడిచి వెళ్ళిపోతోంది. ఆ నడిచి వెళ్ళిపోతున్నటువంటి కాలం ఏం చేస్తుంది? ఒకనాడు ఆ కాలమే మనని గ్రసిస్తుంది. మహాగ్రాస అని పేరు అమ్మవారికి. అందుకే అమ్మవారికి నకులి అని పేరు. లలితా సహస్రనామంలో అమ్మవారికో నామ ఉంది, మంత్రిని న్యస్తరాజ్యధూహు అని. మంత్రిని అమ్మవారికి నకులి అని మంత్రి. నకులి అంటే మొసలి, ముంగిస. ముంగిస పాముకి శత్రువు. అంటే ఏమిటి? అమ్మవారు కుండలిని శక్తిని వృద్ధి చేస్తుంది. అందుకని నకులీదేవి అని పేరు అమ్మవారికి. ఆ మంత్రికి రాజ్యభారం ఇచ్చి తను భక్తుల్ని కాపాడుతూ ఉంటుంది అమ్మవారు. సరే, అందుచేత శంకరుడి మాత్రం చంద్రవంకని ఇక్కడ ధరించాడు. 15 కళలు ఎక్కడి నుంచి వస్తాయో, 15 కళలు ఎందులోకి వెళ్ళిపోతాయో
ఆ 15 కళలని ఇచ్చి 15 కళలని పుచ్చుకునే 16వ కళ శంకరుని యొక్క జటాజూటమునందు ఉంది. అది అమ్మవారు అయ్యవారు ఇద్దరి యొక్క జటాజూటముల మీద ఉంటుంది, కిరీటం మీద. అంటే ఏమిటి? వాళ్ళు కాలాతీతులు. వాళ్ళు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివారు కారు. వారు ఎన్నడూ ఉంటారు. ఇవాళ ఉన్నాడండి, రేపు ఉంటాడా అండి శంకరుడు, ఎల్లుండి ఉంటాడా అండి అని అడగకూడదు. ఎప్పుడూ ఉంటాడు. షడ్వికారములు ఉన్నటువంటి జగత్తుండదు గాని తదధిష్టానమైనటువంటి శంకరుడు మాత్రం ఎప్పుడూ ఉంటాడు. అందుకే కాలము చేత గ్రసింపబడేటటువంటి స్వభావం ఉన్న పదార్థాన్ని ఎవ్వరూ పుచ్చుకోకపోతే పరమశివుడు ఒక్కడు మాత్రమే పుచ్చుకుంటాడు. ఎందుకు పుచ్చుకుంటాడు? క్షీరసాగర మథనం చేశారు. ఎందుకు చేశారు? ఉన్న పదవులు సరిపోలేదు వాళ్ళకి. ఈ పదవుల్లో పర్మనెంట్ గా ఉండిపోవాలి, రిటైర్మెంట్ ఏది రాకూడదంటే అమృతం తాగితే బాగుంటుందని చెప్పాడు ఎవరో. క్షీరసాగర మథనం చేశారు. ముందు బతికించేది రాలేదు, చంపేది వచ్చింది, హాలాహలం వచ్చింది. పరిగెత్తారు అందరూ. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగన్ చప్పుడు నిండెన జండము చెప్పెడిదే మధురి చెవులు చిందర కొనియన్ ఆలోల జలది లోపల నాలో నహి విడిచి సురలన సురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. ఆ హాలాహలం పుట్టేటప్పటికీ ఇంతమంది దేవతలున్నారు, ఇంతమంది రాక్షసులున్నారు. పుచ్చుకున్నవాడు ఒక్కళ్ళేడు. అది ఇలా పుట్టిందంటే అందరూ వెనక్కి తిరిగి పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు? వెంటనే చెప్పేశారు పోతన గారు. శని కైలాసముజొచ్చి శంకరు నివాసద్వారముంజేరు ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజానన ముఖ్యుల్ కనిరర్త రక్షణ కళా సంరంభునిన్ శంభురిన్. ఆర్తరక్షణ కళా సంరంభుట్టైన ఆర్తితో కొడుకు ఎంత చెడ్డవాడైనా కావచ్చు. నాన్నగారండి అన్నాడు అనుకోండి, ఒరే ఒక్కసారి రారా చూడాలనుందిరా నిన్నోని తండ్రి ఉత్తరాలు రాస్తాడు. ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చింది నాన్నగారు, లీవ్ ఎక్కువ పెట్టేస్తే పోతుందండి, ప్రమోషన్ రావడం కుదరదని వాడు ఫోన్ చేస్తుంటాడు. చిట్ట చివరికి వాడికి ఏదో జ్వరం వచ్చి ఎక్కడో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోనో హాస్పిటల్లోనో పెట్టారు. ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుందంటున్నారు మామయ్య గారు అని బేరం అంటుంది కోడలు. పాపం ఈ ముసలాయనకి 72 ఏళ్లు. సీనియర్ సిటిజన్ టికెట్ ఒకటి కొనుక్కుని ఇంకక్కడి నుంచి భార్యను తీసుకుని ఆ సామానంతా పట్టుకుని తడబడుతూ మోకాళ్ళు నిప్పి కూర్చోలేడు, నించోలేడు. సీటు దొరికిందో తెలియదు, దొరకలేదో తెలియదు, దొరికిన ఆపరబెత్త ఎక్కలేడు. మళ్ళీ వాణ్ణి వీణ్ణి బతిమాలుకుని ఆ కొడుకు దగ్గరికి ఎడతాడు. నువ్వు పిలిస్తే రాలేదు, నేను ఎందుకు రావాలంటాడా తండ్రి అనడు. తండ్రి పరిగెత్తుకుంటూ వెడతాడు కొడుకు దగ్గరికి. ఎందుకని? ఆర్తితో నాన్నగారండి ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుందండి అని కొడుకు అంటే చాలు వెళ్ళిపోతాడు. ఆత్మరక్షణ కళా సంరంభుని శంభుని. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు, అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళారట పరమశివుడి దగ్గరికి. అయితే ఆయన ఏమనాలి? ఎరా మీరేమో ఇప్పటిదాకా వచ్చినవన్నీ బుచ్చేసుకున్నారా? హాలాహలం వస్తే నా దగ్గరికి వచ్చారా? అదేమన్నా థమ్సప్ప కోకోకోలా రాని తాగడానికి నే బుచ్చేసుకోనాది అని అడగద్దండి ఆయన. ఆయన అన్నట్ట పార్వతీదేవి వంక తిరిగి అంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడివి ప్రభువై యుంటకు ఆర్తుల ఆపద గింటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. పార్వతి చూశావా పిల్లలందరూ ఎలా ఏడుస్తున్నారో? పాపం హాలాహలం వచ్చేసిందిట, వాళ్ళని కాల్చేస్తోందిట. వాళ్ళని రక్షించకపోతే తల్లిదండ్రులను మనం ఉండి ప్రయోజనం ఏమిటి? రిటైర్ అయిపోయి ఎప్పుడైనా ఆపద వస్తుందేమో, అనారోగ్యం వస్తుందేమో, హాస్పిటల్ ఖర్చు కని 2 లక్షలు దాచుకుంటాడు బ్యాంకులో. వాడు ఉన్నదంతా మన్నన చేసేసి నాన్నగారండో వెరికాకేస్తాడు. ఇప్పుడు ఉన్న దాంట్లోంచి వాడు 70,000 తీసి కొడుకు ఇచ్చేస్తుంటాడు. అంటే ఇది నేను ఎవరో ఒకరిని ఉద్దేశించి అంటున్న మాట కాదు సుమండి. అంటే తండ్రి యొక్క ఆర్తిని చెప్పడానికి చెప్తున్నాను. అందుకని పాపం ఆ పిల్లల్ని రక్షించడం కోసం తల్లిదండ్రుల ఆర్తి అటువంటిది. అందుకని ఆవిడతో ఆయన అంటాడు, ఆవిడ అంటుంది మీరు ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున మన చూసేవాళ్ళు ఎవరండి అంటుంది. అలా అనకు, పిల్లలకు కాకపోతే ఎవరికి మన కోసమా ఈ డబ్బంతా మూట కట్టుకుపోతామా అంటాడు పాపం. అలా ఆయన చూడండి ఆవిడని బతిమాలుతున్నాడు. పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు పార్వతి, పుచ్చేసుకోవద్దు. పుట్టింటి వైపు నుంచి నెరుక్కొచ్చాడు చూడండి. ఏమిటి ఈ హాలాహలం దాగేయడానికి? హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించును హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. పాపం మీ అన్నయ్య నారాయణుడు స్థితికారుడు. ఆయన ఈ లోకములను అన్నింటినీ రక్షించాలి. తెలిసి తెలియని వాళ్ళకి శివకేశవ భేదం గాని అసలు వాళ్ళిద్దరే ఇప్పుడు భేదం ఉండదు వాళ్ళకి. అందుకని మీ అన్నయ్య నొచ్చుకుంటాడు ఈ లోకములన్నీ పాడైపోతే. అందుకని ఆయన మనసు సంతోషించేటట్టుగా ఆ హాలాహలం పుచ్చేసుకుంటాను పార్వతి అని నువ్వు బెంగపెట్టుకుంటున్నావేమో, నేనేమైనా అయిపోతానేమోనని. రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుముని నేడుచు వికచాబ్జముఖి. దీన్ని కిస్మిస్ పండు నోట్లో పెట్టుకున్నట్టుగా పెట్టేసుకుంటాను ఈ హాలాహలాన్ని. అంటే ఆవిడెందిట మీ ఇష్టం ఎలా చేస్తే అలా చేసుకోండి అందిట. అంటే ఇది విన్నారండి పరీక్షిత్. ఈయన అన్నారు, ఏమిటో సుఖమహర్షి మీరు ఇంత భాగవతం చెప్పారు బాగుంది గాని బుద్ధిగా ఎంత పనికి మాలిన భర్త అయినా అందున జగత్తుకి అంతటికి తల్లి కదా అమ్మవారు. భర్త హాలాహలం తాగేస్తానంటే ఎంత విసుగ్గా ఉంటే మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటుందా? అదేమిటండి బుద్ధుందా లేదా? హాలాహలం తాగడం ఏంటి మీరు? నా మంగళసూత్రాలు నాకెక్కువ, నా పసుపు కుంకాలు మీరు తాగితే ఒప్పుకొనసమండి అని తలుపులు తాళాలు వేసేయద్దు. ఏమిటి అలా అంది ఏమిటండి అని అడిగారు. అడిగితే మహానుభావులు పోతన గారి ట్రాన్స్లేషనే ట్రాన్స్లేషను. ఆయన
ఆయన నమ్ముకున్నారు పరమాత్మని, అందుకు పడ్డాయి ఆ మాటలు. బ్రింగిడివాడు విభుండని బ్రింగిడిదియు గరళమనియు మేలని ప్రజకు మింగమనే సర్వమంగళ మంగళ సూత్రం మునెంత మది నమ్మినదో. ఆవిడ సర్వమంగళ భార్య అయ్యుండగా భర్తకి ఉపద్రవం వస్తుందా? మంగళ సూత్రాన్ని ఎంత నమ్మిందోనయ్యా. అందుకు తాగేమంది. ఆవిడకి భయం ఏమిటి? తాగేశారు పరమాత్మ. అది కూడా ఎలా తాగేశాట? ఆయన ఏం భయపడలేదుట. బిక్కులాడుతూ అయ్యో తాగుతానని బాగుండదని చెప్పి దాన్ని ఏం పుచ్చుకోవడం కాదుట. తన చుట్టూ సురసంఘములు జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రమంబుతోచిబుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తమల్చి కూర్చి కడిగానంకించి జంబూపలంబుల సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతిన్ కదలంబారవు పాప పేరు బుడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంబోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఆ ఎదురెళ్ళట రావే హలహలమా అన్నట్ట పిలిచేట చేత్తో పట్టుకున్నట్ట ముద్ద చేసేట నేరేడు పండంత చేసి నోట్లో పడేసుకుంటే